హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న నా పూజ సామాన్ అయితే ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు ముందు పండగలు అనేవి వస్తున్నాయి కాబట్టి చక్కగా క్లీన్ అనేది చేసేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నాకు దీపారాధనకి మార్నింగ్ ఈవినింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలా ఎండలో పెట్టుకొని తుడిచి ఎండలో పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. సిల్వర్కి సిల్వర్, బ్రాస్కి బ్రాస్, ఏ ఏ దేనికి సంబంధించి ఆ కవర్లో వేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను. ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన లేడీస్కి అనేది చేస్తుంటే వస్తూనే ఉంటుందండి వర్క్ అనేది. ఏదో ఒకటి ఇంట్లో కానీ బయట కానీ అన్నీ చూసుకునేది మనమే కాబట్టి ఏదో ఒక పని అనేది వస్తూనే ఉంటుంది, చేస్తుంటే వస్తూనే ఉంటుంది. అలాగే ఇంకా ఫెస్టివల్స్ రానున్న ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి హోలీ పౌర్ణమికి కూడా అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఈ స్నానం చేసి ఇవన్నీ దేవుడు పూజ సామాన్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా వంటగదిలో వంట సామాను కూడా అంతా క్లీన్ చేసేసుకోవడానికి వేసేసుకున్నాను. చూడండి చక్కగా ఎలా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయో. చక్కగా నీట్గా ఇవన్నీ వాష్ చేసుకొని ఇవి కూడా ఎండలో పెట్టేసుకుంటే ఇంకా ఎక్కడ తడి అనేది లేకుండా మనం నీట్గా సర్దేసుకోవచ్చు. ఎందుకంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కొంచెం డస్టీగా ఉంటే మాత్రం చాలా ఇన్కన్వీనియన్సీగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏది చేసుకోవాలన్నా కానీ ప్రతి వస్తువు మనకి ఇంపార్టెంటే కదా, స్పూన్తో సహా అన్నీ కూడాను. మన లేడీస్ అంటే చాలా పర్టికులర్గా ఉంటాం ప్రతి విషయంలోనూ. అలాగే నేను కూడా చూడండి రాగి వస్తువులు కూడా ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి అమ్మకి ఇలా రాగి బిందెలో వాటర్ తాగితే చాలా మంచిదని చెప్పేసి ఇలా బుడ్డ బిందె అయితే తీసుకున్నాను. అది కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను, వాటర్ పోసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలా సామాన్ అంతా కూడా ఫెస్టివల్స్ ముందు ఇది 2 days అయిందండి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మీకు ఇప్పుడు వీడియో అనేది ఇస్తున్నాను. ఎందుకంటే ఇట్లా పని కానీ ఇంట్లో చూసుకోవడం కానీ అన్నీ ఎక్కువ ఇదైపోయింది, వర్క్ ఎక్కువైపోయింది. అందుకోసం ఇప్పుడైతే తీస్తున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చాలా 2-3 hours అయితే ఇవన్నీ క్లీన్ చేయడానికి పట్టిందండి నాకు. ఒకసారి మనం ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ పని అనేది దాని మీదకి వెళ్లకుండా నెక్స్ట్ పని చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. అందుకోసం ఎక్కడ పని అక్కడ ఆ రోజు పని ఆ రోజు ఫినిష్ చేసుకుంటూ ఉంటాను. నేను కూడాను వాయిదా వేసామంటే మాత్రం ఇంకా అది అక్కడికే నెక్స్ట్ డే అయిపోతూ ఉంటుంది. అందుకోసం హోలీ పౌర్ణమికి ఇలా అంతా ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంట్లో. తర్వాత ఇది నెక్స్ట్ డే హోలీ హ్యాపీ హోలీ చెప్తున్నాను మీ అందరికీ నా ముగ్గుతోటి. ఇలా చక్కగా ఇంటి ముందు ఎప్పట్లాగానే కలర్స్ తోటి స్పెషల్గా ఇంకా ప్రత్యేకంగా కలర్స్ అనేది వేసుకోలేదు, కానీ ఇలా ముగ్గుతో అయితే మీకు హ్యాపీ హోలీ చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చూసే ఆడియన్స్ అందరికి కూడా మీ అందరి లైఫ్ల్లో ఇలా కలర్ఫుల్గా ఉండాలని, మీతో పాటు నేను కూడా సంతోషంగా మీతో ఇలా రెగ్యులర్గా వీడియోస్ అనేవి పంచుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. చూడండి తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇలా ఫ్లవర్స్ తోటి కలర్స్ తోటి అమ్మని ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఎప్పుడు అంతే స్పెషల్గా వేసుకుంటూ ఉంటాను. మీరందరూ చూస్తూ నన్ను ఆదరిస్తూ ఉంటారు కదా. చూడండి తర్వాత వెంటనే ఇంకా లేట్ చేయకుండా స్వామివారి దగ్గర పూజ చేసుకుంటున్నాను. చూడండి శుక్రవారం రోజు ఈరోజు ప్రత్యేకంగా కూడా పూజ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మా బాబు చక్కగా తిరుపతి అనేది వెళ్ళి వచ్చాడు. అందుకోసం స్వామివారిని
ఇలా స్వామివారు అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు కాబట్టి చక్కగా స్వామివారికి పసుపు కుంకుమ పూలతోటి అలంకరణ చేసుకొని చక్కగా పొంగల్ అనేది నైవేద్యంగా చేసుకొని ఇంకా స్వామివారి ప్రసాదం అంతాను ఇంట్లో స్వామివారి అడుగుపెట్టిన శుభవేళ కాబట్టి అలాగే హోలీ పౌర్ణమి కూడా కాబట్టి ఇంకా ఈ 2 పర్వదినాలు చక్కగా స్పెషల్గా నేను ఈరోజైతే ఈ విధంగా స్వామివారిని ముందు ఇలా దీపారాధనతోటి నైవేద్యంతో స్వామివారి ప్రసాదంతో ఇలా అయితే చక్కగా పూజ చేసుకుంటున్నాను. చూడండి, అమ్మవారు కూడా పెట్టుకున్నాను. కామాక్షి దీపంతో స్వామివారు మన దేవుడి గదిలో ఇలా ప్రత్యక్షం అయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంచెం వాయిస్ అనేది అటు ఇటుగా ఉంది, నాకు కొంచెం జలుబు చేసి అలా ఉంది. చూడండి, ఏమనుకోకండి. ఇదిగోండి స్వామివారి ప్రసాదం. అంతకుముందు షార్ట్స్లో స్వామివారి ఆలయం షార్ట్స్ నైవేద్యం కూడా చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. స్వామివారికి పెట్టినప్పుడు ఒక అన్న కానీ ఒక చెల్లి, తెలీదు ఎవరు పెట్టారో, నేను తిరుపతి అన్నాను, తిరుమల అని నాకు కామెంట్ చేశారు. నాకు అలాంటి తెలియని విషయాలు కొన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. మీరు నాకు ఇలా సపోర్ట్ చేసి కామెంట్ పరంగా కానీ మీ లైక్ పరంగా కానీ ఎలాగైనా నాకు మీ హెల్ప్ అనేది, మీ బ్లెస్సింగ్స్ అనేది కూడా నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను స్వామివారి ముందు. మా బాబు తిరుమల వెళ్ళటం కూడా అనుకొని ఏదో వెళ్ళాలి అని వెళ్ళలేదండి, ఆ స్వామి పిలిపించుకున్నాడు. సడన్గా వెళ్ళాలి అనుకున్నారు, వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొంది తీసుకొచ్చారు. మీ అందరికి కూడా ఆ తిరుమల స్వామివారి ఆశీస్సులు ఉండాలని హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. మీకు ఖాళీ ఉన్న సమయంలో తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్తో తెలియజేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. శుక్రవారం అంటేనే అమ్మవారికి ప్రత్యేకంగా కామాక్షి దీపం కానీ ఇంకా అలాగా రకరకాల దీపారాధనలతోటి ప్రత్యేకంగా చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అలాగే చేసుకోవడానికి చూస్తాను. ఈరోజు హోలీ పౌర్ణమి, స్వామివారు మన దేవుడి గదిలోకి వచ్చిన శుభవేళ కాబట్టి ఈ రకంగా చక్కగా అయితే స్వామివారిని అమ్మవారిని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఈ విధంగా హోలీ పౌర్ణమి పూజ అనేది మా ఇంట్లో చక్కగా జరిగిందండి. మీ అందరూ కూడా హారతి తీసుకొని అమ్మవారు స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.